ఓకే. అండ్ ఫ్యాకల్టీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలా బోల్డ్ అండ్ ఇంజినీరింగ్ కాలేజెస్ వచ్చాయి. అంటే కనీసం వసతులు కానీ, కనీసం గుడ్ స్టాఫ్ కూడా లేకుండా పోతుంది. అంటే నాలెడ్జ్ రావట్లేదు. అంటే క్వాలిటీ బీటెక్ స్టూడెంట్స్ బయటకు రావట్లేదు. అలాంటి వాళ్ళు క్వాలిటీ ఉండాలంటే ఇట్లాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టాఫ్ అనేది ఎలా ఉన్నారు ఏంటి అసలు? యాక్చువల్లీ మా డాడీ ఒక సామెత చెప్పేవాడు, గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి. చెప్పారు నిజంగా. సో అది రియల్లీ అప్లికబుల్ మేడం. అంటే ఏ స్ట్రీమ్లో కూడా, అంటే అది ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ, ఫ్యాకల్టీ అనే వాళ్ళు, టీచర్ అనే వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ టీచింగ్, అంటే మీకు మోటివేషన్ చేసే విధానంలో లైఫ్ లో మోరల్స్, ఫ్యూచర్ లైఫ్ లీడ్ చేయాలన్నా టీచర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఫ్యాకల్టీ అనే వాళ్ళు మెయిన్గా ఐఐటి, ఎన్ఐటి రిలేటెడ్ వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళకు చాలా ఫస్ట్ ప్రియారిటీ మీద వీళ్ళకి ఉంటుంది. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది? మినిమం మేడం చూడండి మేడం, 10-15 ఇయర్స్ వాళ్ళు పక్కా ఉంటారు మేడం. మేము మెయిన్గా వాళ్ళని తీసుకునేటప్పుడు కూడా తనకి ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, తన స్టూడెంట్ని ఏ విధంగా మోల్డ్ చేయగలుగుతాడు, ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఎందుకంటే డెహ్రాడూన్ లాంటి ఏరియాలో, ఉత్తరాంచల్ యూనివర్సిటీ ప్లేస్లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. సో అందరినీ తను ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది మొత్తం చూసుకునే తన బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, ఏ కాలేజెస్లో చేశాడు, ఏ యూనివర్సిటీస్లో చేశాడు, ఓకే, తన గ్రేడ్ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని స్టూడెంట్ మా ఫ్యాకల్టీ సెలెక్షన్ అనేది ఉంటుంది.